బ్రదర్స్ అట, కొనుగోలు బ్రదర్స్ కాదు, కనుగోలు బ్రదర్స్. కనుగోలు బ్రదర్స్ బ్రదర్ కమ్మేశాడు. ఫిఫోలా పేరుతో కొత్త రకం బిజినెస్కు తెరలేపి మోసం చేసిన సుశీల్. కనుగోలు అంటే మీకు గుర్తొచ్చి ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఈ పేరు ఎట్లయితే పీకే అని ఉండేది కదా, ప్రశాంత్ కిషోర్. ఆ ప్రశాంత్ కిషోర్ లెక్క సునీల్ కనుగోలు అని ఒక ఆయన ఉండే. సునీల్ కనుగోలు బ్రదర్ అయినా సుశీల్ కనుగోలు. ఆ సునీల్ కనుగోలు ఎవరంటే కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త. ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, ఎన్నికల్లో ప్రజలతోని ఎట్లా మమేకం అవ్వాలి, ప్రజలకు ఎట్ట దగ్గర అవ్వాలి, ప్రజలను ఎట్లా నమ్మించాలి అనే విషయాల్లో స్ట్రాటజిస్ట్ అన్నట్టు. ఇక వాళ్ళ బ్రదర్ అయినా సేమ్ కవలపిల్ల ట్విన్స్, సేమ్ ఆయన లెక్కనే ఉండు ఏం చూస్తే కూడా. ఇక ఆయన చేసిన ఘనకార్యం ఏంటది, ఫిఫోలా అని ఒకటి పెట్టి మటన్ షాపులు, మటన్ రిటైల్ బిజినెస్ అట అది. ఆ రిటైల్ బిజినెస్ అని అన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసినట్టు హైదరాబాద్, బెంగళూరు, ఇట్లా చెన్నై ఓపెన్ చేసి ఈ మటన్ ఎవరైతే దిగుమతి చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర తెచ్చుకుండట. తెచ్చుకొని వాళ్ళకి ఎగనామం పెట్టిండట కోట్ల రూపాయలు. ఇది ఇవాళ ఎందుకు అది వార్త అంటే, సుశీల్ కనుగోలు అనే ఆయన సునీల్ కనుగోలుకి బ్రదరు, సొంతంగా ట్విన్స్ వాళ్ళిద్దరు. ఆ సునీల్ కనుగోలు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితమైన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే దాంట్లో ఆయన యొక్క ప్రతి మాట ఉంది, ప్రతి కదలిక ఉంది, ప్రతి పని ఉంది, అటు కర్ణాటకలో కూడా. కాబట్టి ఆయన మరి ఇన్ఫ్లుయెన్స్ను ఆడిండా ఏం తెలియదు, కానీ ఇది 2023లో జరిగిన ఘటన. దానికి సంబంధించి పోలీసు కేసులని, ఎఫ్ఐఆర్లని, సిసిఎస్ పోలీసులు, ఎకనామిక్ అఫెన్స్ వింగ్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు. ఇదంతా జరిగింది. దీనికి సంబంధించి ఒక వార్త, పిపోలా పేరుతో కొత్త రకం బిజినెస్కి తెరలేపి మోసం చేసిన సుశీల్. రిటైల్ షాప్ కోసం మటన్ తీసుకొని డబ్బులు ఎగ్గొట్టిన వైనం, కోట్లలో పంగనామాలు. ఫిపోలా మోడర్న్ మీట్ రిటైల్ కంపెనీ ఒక్కొక్కరి వద్ద లక్షలాది రూపాయల మాంసం కొనుగోలు, తిరిగి డబ్బులు చెల్లించని ఫిఫోలా సుశీలు. సిసిఎస్ పోలీసులను సంప్రదించిన బాధితులు. సుశీల్ కనుగోలు బాధితులు ఇంకెందరో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కర్ణాటక, తమిళనాడులోనూ ఇదే రకం మోసం చేసిండట ఈయన. మరి ఈయన మోసాలకి మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏమన్నా అండుందా అసలు, ఎందుకో కానీ కదలికైతే లేదు. వాళ్ళ పాపం డబ్బులు రాక లబో దీపం అని మొత్తుకుంటున్నారు. మరి సునీల్ కనుగోలు గారు అయినా స్పందించాలా, ఎందుకంటే ఇది పద్ధతి కాదురా నాయన, ఇది నాకు మంచి పేరుంది, ఇక్కడ నువ్వు చెడగొట్టొద్దని చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి. ఇక దీన్ని అటు చేసి ఇటు చేసి బయటపడ్డదాకా సపోర్ట్ చేయకుండా, లేదు లేదు మాకు సంబంధం లేదు, లేదు లేదు నాకు సంబంధం లేదని తప్పించుకోకుండా చేస్తే బాగుంటుంది. ఇగో ఈఓడబ్ల్యూ లెటరు, కేఎన్ ప్రమోద్ ప్రశాంత్కి 35 లక్షలు ఇవ్వాలట. కేఎన్ ప్రమోద్ ప్రశాంత్కి ఇంకో 9,15,000. మహమ్మద్ వజీద్ 13,16,000. పి లక్ష్మణ్ 12,23,000. కేఎన్ గణేష్ 4 లక్షలు. బి నర్సింగ్ 5,65,000. ఇంకా ఇట్లా 10 లక్షల రూపాయలు శ్యామ్ సుందర్ రెడ్డి. ఇట్లా చూసుకుంటూ పోతే 89,87,000 రూపాయలు ఓన్లీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు, ఎప్పుడో ఇచ్చారు. అయినా ఇప్పటికీ చర్యలు లేవు, ఆ నుంచి వసూలైంది లేదు, మన లేదు. దీనికి సంబంధించి వార్త ఈరోజు ఆదాబ్ హైదరాబాద్లో ఉంది. ఇగో దీనికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా డాక్యుమెంట్స్, ఇగో ఈఓడబ్ల్యూ టీమ్ 3 21/2023 రోజు కంప్లైంట్ ఇది. ఇంకా అప్పటికి నాకు తెలిసి అధికారం కూడా రాలే. ఈయన చీటింగ్ చేసిన వ్యవహారం అంతా ఉంది ఇందులో కథ. ఇంకా ఎవరెవరికి ఎంత ఎంత ఇవ్వాలనేది మటన్ షాపుల వాళ్ళకి. ఇగో ఫిఫోలా రిటైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టి వాళ్ళకి హామీ కూడా ఇచ్చిండు. ఇగో నేను నీకు ఇంత ఇవ్వాలా, నీకు ఎంత ఇవ్వాలని ఓచర్స్ ఏమంటారు ఇవన్నీ ఇచ్చేశారు. ఇచ్చేసిండు కానీ ఎగ్గొట్టిండు, డబ్బులు ఇచ్చేది లేదు, వీళ్ళు తీసుకునేది లేదు. వాళ్ళు లబోదీపం అంటున్నారు. 35,11,150 ఎవరికి ఇది, కేఎన్ ప్రమోద్ అనేది ఈయనకి ఇవ్వాల. ఇట్లా ఒక్కొక్కళ్ళకి 35 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు ఎగ్గొట్టే పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు, కానీ పట్టించుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం యంత్రాంగం లేదు అనేది. ఇగో ఆయనకు సంబంధించిన ప్రస్తుత సిఇఓ ఆఫ్ ఫిఫోలా సుశీల్ కనుగోలు, ఆయన ఫోటోలు, ఆయన కథ సేమ్ ఉన్నారు ఇద్దరు, కవల పిల్లలు కదా. ఇగో ఈయన ఫిఫోలా మోడర్న్ మీట్ రిటైల్ షాప్ అట. ఇది చెన్నైలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, అక్కడక్కడ ఏర్పడి ఇట్లా చెక్కులు కూడా ఇచ్చిండట. ఎవరైతే డబ్బులు ఇవ్వాలో, ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి చెక్కులు కూడా ఇచ్చిండు. ఫేక్ చెక్కులు అంటే బౌన్స్ అయ్యే చెక్కులు, డబ్బులు లేవు మన లేవు, చెక్కులు ఇచ్చిండు వసూలు చేసుకోండి అన్నాడట. చెక్కులు బౌన్స్ అయిన ఏందిరా నాయన అంటే, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటాడ. ఏంది ధీమా ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వాన్ని తెచ్చింది మా బ్రదరే అధికారంలోకి, ఆయనకు తెలవని ముఖ్యమంత్రులు, ఆయన తెలవని మంత్రులు, ఏం చేసుకుంటూ చేసుకోన్నాడట అనే పద్ధతిలో మాట్లాడినట్టుంది. ఇక ఇప్పుడు తీసుకోవాలి చర్యలు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
లేకపోతే డీజీపీ గారా చొరవ తీసుకొని ఏందో ఈ కథ బయట పెడితే వాళ్ళకి మీ నిజాయితీ నిలబడ్డట్టు అయింది.